హలో అండి. ఈరోజు మన టాపిక్ భద్రాచలం. మా ఫ్యామిలీ అంతా అనుకోకుండా లాస్ట్ మంత్ భద్రాచలం టూర్‌కి ప్లాన్ చేశామండి. వితౌట్ ఎనీ ఐడియా వి హావ్ ప్లాన్ టు గో టు భద్రాచలం ఇన్ కార్ ఫ్రమ్ వరంగల్. From Warangal, Bhadrachalam is approximately 200 kilometers. From Warangal, we have started early in the morning and reached Bhadrachalam by afternoon. అసలు భద్రాచలంలో అడుగు పెట్టాక ఆ ఫీలే వేరే ఉంటుందండి. రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక ఈవినింగ్ దర్శనానికి వెళ్ళాం. ఆ టెంపుల్ చూస్తుంటే మనం అన్నీ మర్చిపోతాం. మనం 'రామదాస్' మూవీ చూసాం కదా! అందులో పోకల దమ్మక్క అని ఉంటుంది కదా! తన విగ్రహం ఉంటుంది మొదట్లో. అక్కడితో టెంపుల్‌లోకి ఎంటర్ అవుతాం. ఆ రామ, సీత, లక్ష్మణుల వారి విగ్రహాల గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే అండి. మీకందరికీ తెలుసనుకోండి. బట్ మనం భద్రాచలం టెంపుల్ హిస్టరీ మళ్ళీ తెలుసుకుందాం. దీన్ని భద్రాచలం, దక్షిణ అయోధ్య అంటారండి. ఇది గోదావరి నదీ తీరంలో తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఈ గుడి ప్రత్యేకత శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి ఉన్న వైకుంఠ రామ రూపంలో విగ్రహం ఉంటుంది. అసలు ఈ దేవాలయం నిర్మాణంలో భక్త రామదాసు గారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆయన అప్పట్లో తహసీల్దార్. ప్రజల పన్నుల డబ్బులతో ఈ ఆలయాన్ని నిర్మించి జైలుకు వెళ్ళారు. జైలులో రామభక్తి గీతాలను రచించారు. చివరికి శ్రీరాముడు స్వప్నంలో ఆ కాలపు రాజుకు ప్రత్యక్షమై ఆయనను విడుదల చేయించారు. ఈ గుడి ప్రత్యేకమైన విశేషాలు: గోపురం, బంగారు ధ్వజస్తంభం, గోదావరిలో లభించిన సుదర్శన చక్రం ఆలయ ప్రధాన ఆకర్షణలు. పక్కనే హనుమాన్, వెంకటేశ్వర స్వామి వంటి ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయండి. శ్రీరామనవమి అయితే ఎంత చక్కగా జరుగుతుందో ఇక్కడ. దేశమంతా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. గుడి దర్శనం అయిపోయాక మనం గోదావరికి వెళ్ళొచ్చు. గోదావరి గురించి తెలుసుకుందాం ఇప్పుడు. టెంపుల్ నుండి గోదావరికి వెళ్ళటానికి మనకి ఎన్నో ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. గోదావరి నది భారతదేశంలో రెండో అతిపెద్ద నది అండి. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ పర్వతాల నుంచి పుట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా 1465 కిలోమీటర్ల ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది కేవలం నది కాదు, మన సంస్కృతి, మన జీవనాధారం. దాని తీరాలపై పండే పంటలు, పండుగలు, జాతరలు గోదావరి జీవన రేఖలా నిలుస్తుంది. కానీ భద్రాచలం వచ్చిన వాళ్ళు గోదావరి దగ్గర 2 ఫోటోలు, 3 రీల్స్‌లు, 4 స్టేటస్ అప్డేట్‌లు వేశారంటే వాళ్ళ యాత్ర సంపూర్ణం. ఇదండి భద్రాచలం చరిత్ర. విన్నందుకు థాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.